సూర్యాపేట జిల్లాలో అమ్మాయిలకు రక్షణ కరువు. ఆడపిల్లను ఆగం చేస్తే కలెక్టర్ పట్టించుకోరా. పాఠశాలలో పెరుగుతున్న లైంగిక వేధింపుల కేసులు. వేధింపులకు గురి చేసే ఉపాధ్యాయులపై చర్యలు శూన్యం. వేధింపులు లైట్ తీసుకుంటున్న జిల్లా కలెక్టర్, అధికారులు. పత్రికల్లో కథనాలు వచ్చినా డోంట్ కేర్ అని ఎందుకు అంటున్నారు? కీచకుల వెనక ఖరీదైన కద్దరు బట్టల నాయకుడు ఉన్నాడా? అందుకే అధికారులు అటువైపు చూడాలంటే జంకుతున్నారా? అడవిలో ఉన్నామా లేక ఆటవిక ప్రపంచం వైపు నడుస్తుందా? సూర్యాపేట జిల్లాలో అసలు ఏమి నడుస్తుంది? ఈ టీచర్ని సూర్యాపేట జిల్లాలో మరో కీచక ఉపాధ్యాయుడు కీచకులైనా ఉత్తములే అని చెప్పి మనం రాశామండి. అయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్య లేదు. విద్యార్థినులపై లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. ఈ టీచర్లు కడుపుకు అన్నం తింటున్నారో పెంట తింటున్నారో కానీ, అరే నీ స్కూల్ చదువుతున్న పిల్లల స్టూడెంట్స్ నీ కూతురుతో సమానంరా. అలాంటి వాళ్ళని ప్రభుత్వాలు ఏం చేయట్లా, వాళ్ళపై శిక్షలు లేవు, ఏమీ లేదు, చూస్తున్నారు అంతే. అట్లా ప్రభుత్వ పాఠశాలలో మైనర్ విద్యార్థులను మహిళా ఉపాధ్యాయులు లైంగిక వేసిన వ్యవహారాలు వెలుగు చూస్తున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు దృష్టి సారించకపోవడం చర్చాంశంగా మారింది. సూర్యాపేట జిల్లా మోతే మండలంలోని మామిళ్ళగూడెం ప్రభుత్వ ఉన్న పాఠశాలపై తుంగతుర్తి నియోజకవర్గ వర్గంలోని తుంగతుర్తి మండల కరివిరాల కొత్తగూడెంలో ఉపాధ్యాయులు మహిళా ఉద్యోగులపై మైనర్ విద్యార్థులపై ఈ మధ్యకాలంలో చేసిన ఘనకార్యాలు ప్రధాన పత్రికల్లో తాటికాయ అంత అక్షరాలతో కథనాలు వెలువడినప్పటికీ సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు తావిస్తుంది. ఎన్ని ఫిర్యాదులు వచ్చినా జిల్లా ఉన్నతాధికారులు నిమ్మక నేత వ్యవహరిస్తూ కళ్ళకు గంతలు కట్టుకొని కూర్చుంటున్నారు. జిల్లా విద్యాశాఖలో అనేక సంఘటనలు జరుగుతున్నా జిల్లా కలెక్టర్ మౌనంగా ఉండటం వెనక ఆంతర్యం ఏమిటో జిల్లా ప్రజలకు అర్థం కాని పరిస్థితి. ఉద్యోగుల తప్పులను కాపాడుతుంది ఎవరు? మైనర్ విద్యార్థులతో తప్పుగా ప్రవర్తించిన ఉపాధ్యాయులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూడాలని అధికారులకు ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి ఉన్నట్టు తెలుస్తుంది. అందుకే జిల్లాలో ఇలాంటి ఘటనలు జరిగిన వారిపై జిల్లా ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవటానికి గల కారణాలు ఇవే అని జిల్లా ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ఎంతో పవిత్రమైన వృత్తిలో ఉండి ఇలాంటి నీచ పనులు చేస్తున్న కీచక ఉపాధ్యాయులను ప్రజాప్రతినిధులు కూడా వెనకేసుకురావటం వారి పేరు ప్రతిష్టలు దిగజార్చే తప్ప మరొకటి కాదని ఆయా నియోజకవర్గాల ప్రజలు బహిరంగంగానే చెప్తున్నారు. ఒకవేళ ఈ ఉపాధ్యాయుల వెనక అధికారులు చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి గల కారణాలు ఏంటో తెలియజేయాలని కోరుతున్నారు. ఇక కీచ గురువులకు అధికారుల వత్తాసు. తుంగతుర్తి నియోజకవర్గం కరివిరాల కొత్తగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఒక పాఠశాలలో 21న అమానుషమైన సంఘటన జరిగింది. ఆ సంఘటన తర్వాత సంబంధిత అధికారుల సూచన మేరకు సెలవు పెట్టి వెళ్ళిన మ్యాథ్స్ టీచర్ శ్రీనివాస్ నేటికి విధుల్లో చేరకపోవడంతో అనుమానాలు తావిస్తుంది. సంఘటన జరిగిన తరువాత కొందరు స్థానికులు లోకల్ లీడర్లు ఉపాధ్యాయుడిని నిలదీయడంతో వారికి డబ్బు మందు మర్యాదలతో నోరు మూయించి నేటికి కూడా ఆయన తిరిగి విధుల్లో చేరలేదు. విద్యార్థులకు 10th క్లాస్ పరీక్షలు స్టార్ట్ అయినప్పుడు మ్యాథ్స్ టీచర్ ఉన్న పళంగా అందుబాటులో లేకుండా సెలవు పెట్టి వెళ్లడంతో విద్యార్థులు మ్యాథ్స్లో డౌట్స్ క్లారిఫై చేసే ఉపాధ్యాయులకు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. మరి వీడిపై ఎందుకు పోక్సో కేసు పెట్టలేదు? ఖమ్మం జిల్లాలో జరిగిన న్యాయం సూర్యాపేట ఎందుకు జరగటం లేదు? ఖమ్మం జిల్లా తిరుమలాయి మండలంలో కాకరవాయి గ్రామానికి చెందిన లక్ష్మయ్య 42పై నేర నిరూపణ కావడంతో మార్చి 18న మంగళవారం సూర్యాపేట చిన్నపిల్లలపై అత్యాచార నిరోధక చట్ట కేసులో న్యాయస్థానం విధులు నిర్వహిస్తున్న మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ 25 సంవత్సరాల జైలు శిక్ష, 20,000 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. అలాగే బాధితులకు 5 లక్షల నష్టపరిహారం చెల్లించాలని కూడా పేర్కొన్నారంట. ఇదండి. మరి ఎందుకు ఈయన శ్రీనివాస్ విషయంలో జరగట్లేదు? ఇదే న్యాయం.